వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ అలాగే మాజీ మంత్రి జోగి రమేష్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి దాడికి సంబంధించి వారు ఏపీ హైకోర్టులో అప్లై చేసినటువంటి ముందస్తు బెయిల్కి నిరాకరించినటువంటి నేపథ్యంలో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఈ రెండు కేసుల్ని ఈరోజు విచారణకు చేపట్టింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లని విచారించినటువంటి న్యాయస్థానం ప్రస్తుతం అయితే సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో విచారణ జరపలేకపోతున్నామని, కాబట్టి ప్రస్తుతానికి మధ్యంతర రక్షణ కల్పిస్తున్నామని, 24 గంటల్లోగా వీరిద్దరూ తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే దర్యాప్తుకి పూర్తిగా సహకరించాలని, దీని మీద విచారణ జరిపి ముందస్తు బెయిల్ గురించి నిర్ణయం తీసుకునే వరకు కూడా వీరిని అరెస్టు చేయవద్దని, అప్పటి వరకు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి విచారణకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ కేసు మీద పూర్తి విచారణ జరిపిన తరువాత ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికైతే ఎటువంటి అరెస్టులు ఉండవని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అరెస్టులు ఉండవు, వీరిని అరెస్టు చేసేటువంటి అవకాశం లేదు. కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కూడా వీళ్ళు విచారణకు హాజరవుతూ ఉండాలి. పాస్పోర్ట్లను అయితే 24 గంటల్లోగా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి పరిస్థితి.